Greetings to all of you in the matchless name of our Lord and Savior Jesus Christ. సాటి లేని యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. So we have got at another time to study from the Word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయంలోకి మనం వచ్చి ఉన్నాం. Last week also we had a powerful message, 3-point message. పోయిన వారం కూడా 3 పాయింట్లతో ఒక మంచి మెసేజ్ మనం విన్నాం. Many of you remember the 3 points we studied last week. 4 పాయింట్. Fourth point. 4 point. Then fourth point I did not write. Yeah. పోయిన వారం 4 పాయింట్లతో ఒక సందేశాన్ని మనం విన్నాం. So we studied about the second coming of the Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మనం ధ్యానించాం. So that is the blessed hope of all the believers. సో ఆ విశ్వాసులకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ అన్నమాట అది. So coming of Christ is certain and it is imminent and it is going to have great impact. Then fourth point, surprise. It is going to be a surprise visit. సో యేసు క్రీస్తు యొక్క రాకడ అది ఖచ్చితంగా ఉంటుంది. ఇక మరి తెలుగులో నేనే తెలుగులో చెప్పాను. సో సడన్గా వస్తుంది, అనుకోకుండా వస్తుంది. అది చాలా తీవ్రంగా ఉంటుంది, తర్వాత ఆశ్చర్యంగా ఉంటుంది. So we all are prepared for that. అందరం కూడా మనం సిద్ధపడాలి. So everyone has a quest in their heart that I must be there in heaven. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న ఉండాలి. నేను ఏమంటారు, పరలోకంలో ఉంటానా లేకపోతే ఉండాలి అనేటువంటి ప్రశ్నలు, ఆలోచనలు ఉండాలి. So today we'll be meditating from a teaching of the Lord Jesus Christ in the book of Matthew. సో మత్తయి సువార్త నుంచి కొన్ని బోధనలు మనం విందాము. In chapter 19, when the Lord was teaching many subjects, one subject is Lord was teaching to a young man. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అక్కడ ఒక విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన ఒక యవ్వనస్తుడికి బోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. So this young man came to the Lord Jesus Christ and asked for what to do to reach the eternal kingdom of God. ఈ యొక్క యవ్వనస్తుడు ఆ యొక్క దేవుని రాజ్యానికి మనం ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి అనే ప్రశ్న వేస్తాడు అన్నమాట. So this subject is in a it's a dialogue format from verses 16 to 30. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు కొన్ని మాటలు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. So as this young man asked Jesus, what shall I do, what good things shall I do to enter in the kingdom of God, we all have that feeling in our heart. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుడికి ఉన్నటువంటి ఆలోచనే, నేను ఎట్లాంటి మంచి పనులు చేస్తే దేవుని రాజ్యంలో ఉంటాను అనేటువంటి ఆ ప్రశ్నలే బహుశా మనకు కూడా ఉండుండొచ్చు. So God wants all of us or all the people to make sure that we are in the kingdom of God when He comes. కాబట్టి ఆయన ఏమని ఆశిస్తున్నాడంటే మనమందరం కూడా నిశ్చయముగా ఆయన రాజ్యంలో, ఆయన సన్నిధిలో ఉంటాము అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. So let us read these verses from 16 to 30. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 30 వరకు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగిను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపాలను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల
పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. So may God speak to us from this passage. ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. The context is Jesus was heading to Jerusalem and he is going to be crucified and his disciples also were following Jesus. ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు యెరూషలేముకి వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఆయన శిక్ష విధింపబడబోతూ ఉన్నాడు. ఈ సమయంలో ఇక్కడ జరిగినటువంటి సంఘటన, as Jesus was teaching the Pharisees, the Jewish people, he was teaching in the synagogue many people. At the same way, Jesus taught a lesson to this young man who came to Jesus with a particular question. యేసు ప్రభువారు పరిసయ్యులకి, అక్కడ ఉన్న యూదులకి, పెద్ద పెద్ద వారందరికీ కూడా వాక్యాన్ని బోధిస్తూ చెప్తూ వచ్చారు. అట్లనే ఈ యొక్క యవనస్తుడితో కూడా ఒక వాక్య భాగాన్ని, ఒక సందేశాన్ని అందించడం జరిగింది. So this question, what good deed must I do to have eternal life, has made an impact and it has given a good lesson for us and those people in those days also. కాబట్టి అక్కడ ఆయన అడిగాడు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని అడిగినటువంటి ఆ ప్రశ్న అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు కానీ మనకి కూడా అనేక రకాల ఆలోచనలు అది కలుగజేస్తూ ఉన్నది. So Jesus taught them that only God is good. యేసుక్రీస్తు ఏమని బోధించారంటే దేవుడు మాత్రమే మంచివాడు అనే విషయాన్ని బోధించారు. And also Jesus taught that the path to heaven is one leaving behind everything and following Jesus. ఇక్కడ నిత్య జీవానికి వారసులు ఎవరంటే సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించేటువంటి వారే అని చెప్పారు. And also Jesus emphasized that is possible with God only. సో సమస్తం కూడా విడిచిపెట్టి నన్ను అనుసరించడం అనేది అది కేవలం యేసుక్రీస్తుకే సాధ్యం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. I mean only Jesus can make the people to leave the things what they hold and follow Jesus. అంటే మనం ఏదైతే పట్టుకొని ఉన్నామో వాటిని విడిచిపెట్టి ఆయన అనుసరించడానికి యేసు ప్రభువే మనకి సహాయం దయచేస్తారు. So let us conclude like this, let us understand like this, the path to heaven is one leaving behind everything and following Jesus, and that is possible only with the help of God. కాబట్టి పరలోకానికి నిత్య జీవానికి మార్గం ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని అనుసరించడం. అది యేసుక్రీస్తు సహాయం ద్వారా మాత్రమే జరుగుతుంది. So here what is the first question? We can see some questions and some answers here as in a dialogue format. What is the first question? Let us see here. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఆ ప్రశ్నలకి ప్రభువు ఇస్తున్న సమాధానం ఏంటో అట్లా మనం చూస్తూ ముందుకు వెళ్దాం. So the first question is what and behold teacher, what good deed must I do to have eternal life? మొదటి ప్రశ్న ఏంటంటే 16వ వచనంలో బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని అడిగెను. So if that question, if any of us hear today from someone, what may be our answer? ఇదే ప్రశ్న ఇప్పుడు ఎవరో ఒకరి ద్వారా మనం వచ్చిందనుకోండి, అదే ప్రశ్న. సో మనం ఏ సమాధానం చెప్తాం? A simple way we say, you don't do any great things, you believe in the Lord Jesus Christ.
మనం ఏమని చెప్తాము, మీరు ఏదో గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి అని చెప్తాం. And this young man asked this question to Jesus, and what can an answer there? సో ఇక్కడ యవనస్తుడు యేసు ప్రభుని అడిగాడు. యేసు ప్రభు ఎట్లాంటి సమాధానం ఇచ్చారో మనం ఇక్కడ చూద్దాం. Jesus can say that it's a great question. See, I have come to die for you. I am going to prepare the salvation for you, he can say. యేసు ప్రభు ఇలా చెప్పొచ్చు, బహుశా నేను మీకోసమే వచ్చాను, కలువరి శిలువలో నేను మరణించబోతున్నాను, సో మీకు ఆ యొక్క రక్షణ మార్గాన్ని, జీవ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నానని చెప్పొచ్చు. No, he is the person, he want to go to heaven and he is talking to Jesus, but no, in a surprising way we can say that he is a lucky man because he met Jesus and asked the question. ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్న అడుగుతున్నాడు, నేను నిత్య జీవానికి ఎలా వెళ్ళాలని అడుగుతున్నాడంటే ఆయన చాలా అదృష్టవంతుడని మనం చెప్పాలి, అంతేనా? అదృష్టం. But Jesus' way of answering and teaching was in a different way because Jesus knows him fully. That was his answer was in a different way. కాబట్టి యేసు ప్రభు అక్కడ ఏ సమాధానం చెప్పాలనేది ఆయన పూర్తిగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. That's when the first part Jesus criticized him and said that only God is good. మొదటి భాగంలో మనం చూసినట్లయితే ఆ వ్యక్తిని యేసు ప్రభు నిందించాడు. No, just criticized, no, I mean, ప్రశ్నించడం. కొంచెం విమర్శనాత్మకంగా కొన్ని మాటలు మొదట మాట్లాడిన తర్వాత విషయాన్ని ప్రభు చెప్పారు. Then he offered the way of salvation in a different way to him. కాబట్టి రక్షణ మార్గం ఎలా ఏంటనేది ఒక ప్రత్యేకమైన మార్గంలో బోధించడం జరిగింది. And what the answer Jesus said, keep the commandments. యేసు ప్రభు ఏమని చెప్పారంటే, నీవు ఆజ్ఞల్ని అనుసరించాలి, గైకొనాలని చెప్పారు. First part he emphasized that only God is good. మొదటి భాగం ఏమని చెప్పారంటే, దేవుడు మాత్రమే మంచివాడు అనే మాట చెప్పారు. What good things I have to do, that was his question. Then he said the ultimate good is God. ఆయన ఏమని అడిగాడంటే, ఎట్లాంటి మంచి పనులు చేయాలని ఆ యవనస్తుడు అడిగాడు. యేసు ప్రభు ఏమన్నారు, మంచివాడంటే యేసు ప్రభు తప్ప ఎవరు లేరని చెప్పారు. Then the second part he said follow the commandments. రెండవ భాగం ఏమని చెప్పారంటే, నీవు ఆజ్ఞలను గైకొనాలని చెప్పారు. So for the Jewish people to keep the commandments, there are a lot of 10 commandments and there are a lot of commandments in the Old Testament. యూదులకి ఆ 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలతో పాటు ఇంకొన్ని ఆజ్ఞలు కూడా చేర్చబడి ఉన్నాయి, వాటిని అనుసరిస్తుంటారు. That's the reason maybe he asked the person, young man asked the question again, which ones must he keep? సో అందుకనే బహుశా అన్ని ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి నేను ఏ ఆజ్ఞలను ఇంకా గైకొనాలి అని బహుశా యవనస్తులు అడిగి ఉండొచ్చేమో అని అడుగుతున్నారు. So which ones? So many commandments there are, as per it's noted that there are 600 commandments in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దాదాపు 600 ఆజ్ఞల వరకు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. But Jesus caught the second part of the commandments from Leviticus chapters 19-18 onwards. Jesus gave the answer to him like this: you shall not murder, you shall not commit adultery, you shall not steal, you shall not bear witness, honor your father and mother, and you shall love your neighbor as yourself. ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞల్లో రెండవ భాగంలో చెప్పబడినటువంటి ఆ ఆజ్ఞల్ని లేవికాండం 19-20 అధ్యాయాలు చెప్పబడిన రీతిగా కొన్ని చెప్తూ ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అన్నది నరహత్య నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను పైన 18 నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. So definitely hearing this we may feel, if we ask this question, how can I go to heaven, and if we hear this question today, what will be our feeling? సో ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నే మనల్ని ఎవరైనా అడిగితే మనం ఏమని సమాధానం చెప్తాం? మన యొక్క ఆలోచన ఏంటి? What we will think? మనం ఏం ఆలోచిస్తాం? I haven't murdered anybody. సో మనల్ని ఎవరైనా అడిగితేనా మనల్ని ఎవరైనా అడిగితే ఓకే, ఫస్ట్ కమాండ్ you don't murder, I have not murdered anybody. సో అప్పుడు మనం అంటూ ఉంటాము,
నేను ఎవరిని కూడా హత్య చేయలేదు, I haven't committed any adultery, నేను ఎట్లాంటి వ్యభిచారం చేయలేదు, I have not stolen anything of belong to anybody, నేను ఎవరిది కూడా ఏది కూడా దొంగిలించలేదు, I haven't bear any false witness against anybody, ఎవరికి వ్యతిరేకంగా నేను అబద్ధ సాక్ష్యాన్ని చెప్పలేదు, I honor my father and mother, నా తల్లిదండ్రులు నేను గౌరవిస్తాను, I love other people. నేను మిగతా వాళ్ళందరినీ ప్రేమిస్తాను. So this is the way we assess ourselves. ఈ యొక్క విషయాలను బేస్ చేసుకొని నేను మంచిగానే ఉంటున్నానని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. This young man also might have had these sort of thinkings. సో ఈ యవనస్తుడు కూడా ఇట్లాంటి బహుశా ఆలోచనే కలిగి ఉండొచ్చు, నేను మంచిగానే ఉన్నాను కదా, వీటిని అనుసరిస్తున్నాను అని. But these commandments, when Jesus repeated here, there was a teaching of the Lord on mountain. He was teaching so many things, and he was giving a better explanation there. And what was the explanation? How the teachers, Lord taught the disciples. We can see that if you are angry with your brother, you are guilty of murder. సో కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న విషయాలు మనం చూసినట్లయితే దీనికి సరైనటువంటి సమాధానం మనకి కొండ మీద ప్రసంగంలో చెప్పబడిన విషయాల్లో మనం ఎక్కువగా మనం చూస్తాం. కొండ మీద ప్రసంగంలో అక్కడ కొన్ని విషయాలు చెప్పారు. ఏంటి? నీ సహోదరుని నీవు ద్వేషించిన ఎడల నీవు నరహత్య చేసినట్లని అక్కడ, If you lust సహోదరుని కోపపడిన ఎడల నీవు నరహత్య చేసినట్లే అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. And also Jesus said, if you lust after a woman, you are guilty of adultery. నీవు ఒక స్త్రీని మోహపు చూసిన ఎడల నీవు వ్యభిచరించినట్లే అని యేసు ప్రభు అక్కడ బోధించారు. To avoid lying, Jesus taught that if you say yes, it should be yes. If you say no, it should be no. సో మన అబద్ధ సాక్ష్యం పలకకుండా ఉన్నట్లుగా మనం అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్లుగా మన మాట ఉండాలని అక్కడ యేసు ప్రభు బోధించారు. So this subject he might have not heard. Let us leave. He might have not heard the Sermon on the Mount. సో కొండ మీద ప్రసంగాన్ని బహుశా ఈ యవనస్తుడు వినకపోయి ఉండొచ్చు, దాని గురించి మాట్లాడలేదు. But we have this both sermon, the commandments, and also the way Jesus presented these subjects also we know and we heard many times. కాబట్టి బహుశా యవనస్తులు వినలేదు, కానీ మనం మాత్రం రెండు సందేశాలు మనం వింటున్నాం. ఆయన కొండ మీద ప్రసంగాన్ని వింటున్నాం, ఇక్కడ యేసు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని అన్ని కూడా మనం వింటున్నాం. But this young man still had something in his heart. There was a vacuum in his heart. That is what he went for a third question. కాబట్టి ఆ యొక్క వ్యక్తికి తన యొక్క మనసులో చాలా వెలితి అనేది ఉన్నది, అందుకని ఇంకొక ప్రశ్నని ఆయన అడుగుతూ ఉన్నాడు. Verse number 20. వచనం చూద్దాం. All these I have kept. What do I still lack? ఇవన్నీ నేను అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. Definitely in his deep part of the heart, he had a feeling that there is something lacking in him. సో తనకి అర్థమవుతుంది, ఏదో నాకు కొదువుగా ఉన్నది అని ఆ వ్యక్తికి అర్థమవుతుంది, కాబట్టి ఈ ప్రశ్నని అడిగాడు. He had a guilt. He had a feeling of deficiency in his heart. ఆయన యొక్క హృదయంలో ఒక వెలితి ఉన్నది, లేకపోతే ఒక నిరుత్సాహము, ఆ సిగ్గు అనేది ఉన్నది. And in today's format, we may feel that he did not have the assurance of salvation. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అనుకుంటాం, బహుశా తనకి రక్షణ నిశ్చయత లేదేమో అన్నట్లుగా మనం మాట్లాడుకోవచ్చు. But he had that third question he had, what else I have to do? కాబట్టి అందుకనే నేను ఇంకా ఏం చెయ్యాలి అని ఇంకా తను అడుగుతూ ఉన్నాడు. అందుకనే And Jesus identified what he lacked, and that's the way Jesus gave the reply in verse number 21. దానికి ఇంకా ఏది కొదువుగా ఉన్నదో యేసు ప్రభు గుర్తించి ఆ యొక్క విషయాన్ని అక్కడ బోధించడం జరిగింది. Jesus answered like this, if you would be perfect, go sell what you possess and give to the poor, and you will have treasure in heaven, and come and follow me. అప్పుడు యేసు ప్రభు ఈ విధంగా అన్నారు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. So if you want to go to heaven, if you want to be perfect, you have to sell what all properties and all wealth you have. నీవు నిత్య జీవానికి వారసుడు కావాలి అని అంటే
పరలోకంలో నీకు స్థానం కావాలి అంటే నీవు నీకున్నదంటే ఆస్తిని అమ్మేసి బీదలకి ఇమ్మని ప్రభు చెప్పాడు. So Jesus knew him very well. యేసు ప్రభు తన యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. That's the reason Jesus gave the perfect answer to him. You have to sell your property and follow me. ఆ యవనస్తుడి యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి యేసు ప్రభు దాన్ని గ్రహించి నీ యొక్క ఆస్తిని అంతా కూడా అమ్మి బీదలకి ఇవ్వమని చెప్పాడు. Doesn't mean that the rich people cannot follow Jesus without selling their property. సో దీని అర్థం ఏదో ధనికులు వారి యొక్క ఆస్తిని అమ్మేసి అంటే ఉండలేరు, ధనాన్ని విడిచిపెట్టలేరు, ప్రభుని అనుసరించలేరని కాదు. కానీ when Nicodemus come to Jesus, Jesus did not tell him, sell your property and follow me. నికోదేము యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు నీవు నీ ఆస్తిని అమ్మి నన్ను అనుసరించమని యేసు ప్రభు చెప్పలా అక్కడ. What did Jesus say to Nicodemus? నికోదేముకి యేసు ప్రభు ఏం చెప్పాడు? You must born again. నీవు తిరిగి జన్మించాలని చెప్పాడు. And also we know that the Matthew the tax collector, he might have been a rich person. అక్కడ మత్తయి బహుశా తాను రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు, ధనికుడు అయి ఉండొచ్చు. But in this man's particular in this case, Jesus knew where was his problem and what he has to do, what is his requirement that Jesus knew and advised that he have to sell your property. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో యవనస్తుడు ఏది పొదువుగా ఉన్నదో, ఎట్లాంటి సమాధానాన్ని ప్రభు ఇవ్వాలో దాన్ని గ్రహించి ఈ ప్రభు ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తాం. So what we can understand that he loved his wealth, that Jesus knew and Jesus advised him to sell it. సో యేసు ప్రభు గ్రహించిన విషయం ఏంటంటే ఇక్కడున్న యవ్వనస్తుడు తనకున్నటువంటి ఆస్తిని ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకనే దాన్ని అమ్మి బీదలకు ఇవ్వమని చెప్పాడు. Even if we follow so many commandments, if we follow so many good things, so if we want to be perfect, we have to leave what we consider more than God and God's things. సో నీవు నిత్య జీవంలోనికి నువ్వు ప్రవేశించాలి అని అంటే నీవు కొన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు కంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టి నువ్వు నన్ను అనుసరించాలని ప్రభు చెప్పాడు. If this young man had more love towards wealth, we can say that he was not following the commandments. సో ఇక్కడ యేసు యవనస్తులు ఇట్లాంటి ప్రేమ అంటే ఆ ధనం పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నట్లయితే, లోకం పట్ల ప్రేమను కలిగి ఉన్నట్లయితే యేసు ప్రభుని ఆయన అనుసరించలేడు. So he didn't live up to the commandments which are mentioned in Leviticus chapter 19. కాబట్టి అక్కడ చెప్పబడినటువంటి ఆజ్ఞల ప్రకారం దాన్ని అనుసరించి పూర్తిగా తాను నడుచుకోలేకపోయాడనే విషయం అర్థమవుతుంది. And if he didn't love his brother, he was not fully loving God. సో తన యొక్క సహోదరుని ప్రేమించకపోయినట్లయితే ఆయన దేవుని ఎక్కువగా ప్రేమించట్లేదని అర్థమవుతుంది. So we show our love by our actions. So we have to show our love by our actions. మన యొక్క ప్రేమను క్రియాపూర్వకంగా చూపించాల్సిన బద్దులమై ఉన్నాం మనం. And Jesus invited this young man to leave what blocked him to come to God. యేసు ప్రభు ఏం చేశారు అంటే తనకి ఏదైతే అడ్డంకిగా ఉన్నదో, నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి అడ్డంకిగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమని ప్రభు చెప్తున్నారు. And we have to understand from this lesson that the path to heaven was leaving behind anything which is holding us towards the love of God. పరలోకానికి మార్గం ఏమిటంటే మనకి ఏదైతే అడ్డుగా ఉంటుందో దాన్ని మనం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడమే. And also God told him to leave what is blocking him and also asked him to follow him. కాబట్టి యేసు ప్రభు అదే చెప్తున్నాడు, ఏదైతే అడ్డుగా ఉంటుందో దాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్ని విడిచిపెట్టి ప్రభువుని మనం వెంబడించాలి. So Jesus advised him, leave and follow the Lord. విడిచిపెట్టి ప్రభువుని అనుసరించు. And then we see what was his response. అప్పుడు మనం చూడొచ్చు తన యొక్క స్పందన ఏ విధంగా ఉన్నది. Verse number 22, when the young man heard this, he went away sorrowful, for he had great possessions. 22వ వచనంలో అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. So he did not take what the proposition, what the condition which God gave him. ఏదైతే యేసు ప్రభు పెట్టారో అక్కడ నియమము, ఆ నియమముని తాను స్వీకరించలేకపోయాడు. So he could not value what's more important.
ఏది విలువైనది అనేది ఉన్నదో దాన్ని తాను తీసుకోలేకపోయాడు. So he valued the wealth, the worldly things are more valuable than going to heaven. సో తర్వాత తాను అనుకున్న విషయం ఏంటంటే పరలోకానికంటే తనకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలే గొప్పవి విలువైనవి అన్నట్లుగా తాను పరిగణించాడు. But when we look up Apostle Paul, what he says, అపోస్తులైన పౌలు గారిని మనం చూసినట్లయితే ఆయన ఏమన్నాడు? he had a lot of privileges as a citizen. ఆయనకి ఒక పౌరుడిగా చాలా భాగ్యాలు తనకున్నాయి. He was a Roman citizen by birth. ఆయన రోమా పౌరసత్వాన్ని పుట్టుకతోనే పొందుకున్నటువంటి వ్యక్తి. He had a highly educated person. He learned under the teacher named Gamaliel, maybe a great professor of that time. ఆ టైంలో ఉన్నటువంటి పెద్ద ధర్మశాస్త్ర నైపుణ్యుడు విద్వాంసుడైనటువంటి గమలీయేలు పాదాల దగ్గర ఆయన తర్ఫీదు పొందాడు. He was belonged to the Benjamin tribe. He was a Hebrew. బెంజమిన్ గోత్రానికి చెందినటువంటి వాడు, హెబ్రీయుడు. I mean, he had a great family history. తనకి ఒక మంచి చరిత్ర ఉన్నదన్నమాట, వారసత్వంగా అది వస్తూ ఉన్నది. And he was a Pharisee and he has a very moral right in the society. ఆయన పరిసయ్యుడు, చక్కగా సమాజంలో మంచి పరపతి పేరు కలిగినటువంటి వ్యక్తి. So such a great privileged person who possessed a good position in the society, what was his attitude when God called him? కానీ ఇట్లాంటి మంచి స్థానం కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు దేవుడు తనను పిలిచినప్పుడు తాను ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. Let us read Philippians chapter 3 verses 7 to 9. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదువుదాం. ఫిలిప్పి 3:7-9. But whatever gain I had, I counted as loss for the sake of Christ. Indeed, I count everything as loss because of the surpassing worth of knowing Christ Jesus my Lord. For his sake I have suffered the loss of all things and count them as rubbish, in order that I may gain Christ and be found in him. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. So this is the attitude of Apostle Paul when he found Jesus. సో యేసు ప్రభుని తాను కనుగొన్నప్పుడు పౌలులో వచ్చినటువంటి ఒక పరివర్తన, ఆయనలో ఉన్నటువంటి ఆలోచన. He considered them dung and worthless in comparison to Jesus. సో క్రీస్తు నిమిత్తము నన్ను నష్టముగా నేను ఎంచుకుంటున్నానని ఆయన చెప్తూ వస్తున్నాడు. See, what is valuable, what is important? ఏది విలువైనది, ఏది ప్రాముఖ్యమైనది? So Paul chose what is most precious and valuable. పౌలు గారు ఏది ప్రశస్తమైనది, విలువైనది దాన్ని ఎన్నుకున్నాడు. But this rich young man, he went home, he went back, he could not value the Lord Jesus Christ. కానీ ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తుడు ఏది విలువైనదో దాన్ని గ్రహించకుండా దాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. So always we have to understand in our life that if we want to follow Jesus, we have to leave what is important in our life, whatever the material things we possess. కాబట్టి మనకి భౌతికంగా ఎన్ని మనం ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రభు నిమిత్తం విడిచిపెట్టి ఆయన మనం అనుసరించాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. We have to understand what block us to come to Jesus or to do any godly matters. కాబట్టి ప్రభువుని అనుసరించడానికి, ఆయనకు పని చేయడానికి ఏది మనల్ని అడ్డగిస్తుందో దాన్ని మనం గ్రహించి దాన్ని మనం విడిచిపెట్టాలి. In verse number 23, Jesus said to his disciples, "Truly I say to you, only with difficulty will a rich person enter the kingdom of heaven. Again I tell you, it is easier for a camel to go through the eye of a needle than for a rich person to enter the kingdom of God." ఇదే 19వ అధ్యాయం లూకాసు వార్త 23 నుంచి మత్తయి వార్త 19వ అధ్యాయము. యు రీడ్.
యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. So definitely when the teacher and Jesus Christ taught the disciples, they had a trouble. How can a camel pass through the needle's hole? It's an impossible thing. How is it possible? Definitely it's a wonder for the disciples, and they asked Jesus frankly, then who can be saved? సో అక్కడ ఉన్నటువంటి శిష్యులకి చాలా ప్రశ్నలు వస్తున్నాయి ఈ టైంలో. ఇప్పుడు సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభం కాదు, అది ఎలా దూరుతుంది, అది అసాధ్యం కదా, మరి ఇవన్నీ కూడా పరిశీలించి చూస్తే మరి దేవుని రాజ్యంలో ఇంకెవరు ప్రవేశిస్తారు అని వాళ్ళ ప్రశ్న వచ్చి అడగడం జరిగింది. So Jesus has responded in verse number 26. We can see how do Jesus gave the answer to the disciples. 26వ వచనంలో ఈ శిష్యులకి యేసు ప్రభు ఏ విధంగా సమాధానం చెప్పాడో చూస్తాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. So Jesus clearly gave the answer. It is impossible for man, but for God everything is possible. ఇక్కడ ప్రత్యేకంగా ప్రభు చెప్పాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమని చెప్పారు. The way to heaven is possible through one perfect man. కాబట్టి పరలోకానికి మార్గము ఎవరి ద్వారా అంటే పరిపూర్ణుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. The perfect God who came and lived on this earth a perfect life and died on the cross. పరిపూర్ణుడైనటువంటి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు, చక్కగా పరిపూర్ణమైనటువంటి మంచి జీవితాన్ని జీవించి మనకి మార్గాన్ని చూపించాడు. And he rose victorious from the death. ఆయన కలువరిలో మరణించి విజయశ్వరుడై మరణాన్ని జయించి తిరిగి లేచాడు. And we know that through the faith in God's mercy and forgiveness we can be saved from our sins. కాబట్టి విశ్వాసం ద్వారా కృపచేతనే, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆయన యొక్క కృపచేత మన యొక్క పాపాలు కడగబడుతున్నాయి, మనం రక్షణ పొందుతూ ఉన్నాం. So we have to examine what things block us to come to Lord. యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఏది మనల్ని అడ్డగిస్తుందో మనం ఆలోచించాలి. So those who have not believed in the Lord Jesus Christ, they may examine what is blocking me to believe in the Lord. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు ఇంకా యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఏది నాకు అడ్డంకిగా ఉందో ఒకసారి ఆలోచించాలి. And who have believed in the Lord, they have to examine what is blocking us to stand for the Lord courageously. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నారో, యేసు ప్రభుని అనుసరించే విషయంలో ఆయన కోసం నిలబడేటువంటి విషయంలో నన్ను అడ్డగించేది ఏంటో దాన్ని గ్రహించి మనం విడిచిపెట్టాలి. Let us read a verse from Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. Therefore, since we are surrounded by so great a cloud of witness, let us also lay aside every weight and sin which clings so closely, and let us run with endurance the race that is set before us, looking to Jesus, the founder and perfecter of our faith. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. So we have to follow looking at Jesus. యేసు ప్రభు వైపు చూస్తూ మనం ఆయన్ని వెంబడించాలి. Let us come back to Matthew chapter 19:27-30. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుంచి 30 వచనాల దగ్గరికి మనం వద్దాం. And Peter asked a question. పేతురు ఇక్కడ ఒక ప్రశ్న అడిగాడు. And Jesus gave him a good answer to that. యేసు ప్రభు చక్కటి సమాధానాన్ని పేతురుకు చెప్పడం జరిగింది. Let's read that verses. 27 నుంచి 30 వరకు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, యేసు వారితో ఇట్లా, నేను పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండునైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.
మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. So Jesus has given a very comforting answer to disciples, that he has promised them that how much will they receive back? Will receive 100-fold and will inherit the eternal life. ఇక్కడ శిష్యులకి చక్కటి ఆదరణకరమైనటువంటి మంచి సమాధానాన్ని యేసు ప్రభు చెప్పడం జరిగింది. మీరు నన్ను అన్నీ కూడా విడిచిపెట్టి అనుసరిస్తున్నారు కాబట్టి మీరు 100 అంతలు దాన్ని ఇంకా పొందుకుంటారని, దానికంటే ఎక్కువ పొందుకుంటారని ప్రభు చెప్పాడు. So some of them leave their family members and follow Jesus, and they are reward. God is going to reward them. కొంతమంది వారి యొక్క కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ప్రభువును అనుసరిస్తున్నారు, వారికి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. Some of them leave their jobs and serve the Lord full time. God is going to reward them. కొంతమంది ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా దేవుని సేవ చేస్తున్నారు, దేవుడు వారికి బహుమానాన్ని ఇస్తారు. How much? 100-fold. ఎంతంటే 100 రెట్లు. We all earn very hard, work very hard and earn so much and invest different places, and how much we are expecting returns? Maybe 20%, 30%, 50%, we may be expecting returns. But when we leave certain investment, when we made in the sake of the Lord Jesus Christ, God promises 100% returns. కాబట్టి మనం ఎంతో సంపాదించి ఎక్కడెక్కడో దాన్ని వెచ్చిస్తూ ఉన్నాము, దానికి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ 20%, 30% వస్తుంది. కానీ ప్రభు నిమిత్తము దాన్ని మనం వెచ్చించినట్లయితే మన యొక్క శ్రమను, మన యొక్క కష్టాన్ని దేవుడు 100 రెట్లు దాన్ని ఇస్తానంటున్నారు. So let us understand that salvation is given by God, but we must be ready to leave what is blocking us to come to God. కాబట్టి రక్షణ అనేది యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తూ ఉన్నది. ఆయన అనుసరించడానికి మనం ఏదైతే మనకు అడ్డంకిగా ఉందో దాన్ని విడిచిపెట్టి మనం ఆయన అనుసరించాలని ఆయన కోరుతున్నాడు. And if there is anything blocking us to follow the Lord and to be perfect, we have to depend fully on God. కాబట్టి మనం ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెట్టి ప్రభువుని అనుసరించాలి అంటే మనం దేవుని మీద మనం ఆధారపడాలి, అప్పుడే మనం ముందుకి కొనసాగలం. If we make our own attempt, we will be just like trying to enter through the needle of a needle. మన యొక్క బలంతో, మన యొక్క స్వచ్ఛత్వంతో మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఎలా ఉంటుందంటే సూది వెచ్చంలో ఉంటే దూరడానికి ప్రయత్నం చేసినట్లుగానే ఉంటుంది. So let us depend on God. దేవుని మీద మనం ఆధారపడదాం. I'll just tell you a small example and we'll close this message. మంచి ఒక ఉదాహరణ మనం చూసి ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. One believer died and he reached the golden gate of heaven. ఒక విశ్వాసి చనిపోయి ఒక బంగారపు ద్వారము ద్వారా ముందుకెళ్తున్నాడు. So who will be there at the gate? ఆ బంగారపు ద్వారం ఎదుట నుంచున్నాడు. అక్కడ ద్వారం దగ్గర ఎవరుంటారు? Who will be there? ఎవరుంటారు? Peter. అక్కడ ఎవరుంటారంటే పేతురు ఉంటారు అని చెబుతున్నారు. Peter will be there at the gate. గేట్ దగ్గర పేతురు గారు ఉంటారని. Anyway, when this believer after his death, when he reached there, Peter was there, and Peter said, wait. If you want to enter, you should have 300 points. 100 points. How many points? అక్కడ మనకి పేతురు గారు గేట్ దగ్గర ఉన్నారట. ఒక విశ్వాసి చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత బంగారపు ద్వారము, నువ్వు దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే నీకు 300 పాయింట్లు కావాలి అని పేతురు గారు అన్నారట. And immediately Peter said, please tell what all good things you have done. Please let me see your points. అప్పుడు పేతురు గారు అన్నారు, ఏ మంచి పనులు నువ్వు చేసావో ఒకసారి నువ్వు చెప్పు, నీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దామని అంటున్నారట. And he said, I was a very faithful husband and I was a very faithful father while I was living on the earth. భూమి మీద ఉన్నప్పుడు ఒక నమ్మకమైనటువంటి భర్తగా నేను ఉన్నాను, నమ్మకమైన ఒక తండ్రిగా నేను ఉన్నాను, సో అట్లా భూమి మీద బతికాను చెప్పాడు. Then Peter said, okay fine, you got 3 points. ఓకే, నీకు 3 పాయింట్లు వచ్చాయని చెప్పాడు. How many points he wants to get total? 300. How many? 300 points. Now how many points he got? 3. Then again he said, okay, come on. Then he said, I was very faithful and I was attending the church maximum possible, and also I contributed the tithe, 10% of all income to the church. నేను సంఘానికి నమ్మకంగా అటెండ్ అయ్యాను, అదేవిధంగా నేను 10% కూడా దేవునికి ఇస్తూ వచ్చాను అని చెప్పాడు.
He said, okay, you gain another 3 points. ఓకే, నీకు ఇంకొక 3 పాయింట్లు వచ్చాయని చెప్పాడు. And again he asked, come on, tell what else. ఇంకేమున్నాయి చెప్పు, ఇంకా మంచి పనులు ఏంటి చెప్పని And పేతురు he గారు said, అడిగాడు. I loved my friends and I kept a very cordial relationship with all my friends. మా ఫ్రెండ్స్ని నేను ప్రేమించాను, అసలు మంచి అసలు విడదీయరాని బంధంలో నేను వారితో ఉన్నానని చెప్పాడు. He said, fine, you get 2 more points. నీకు 2 పాయింట్లు వచ్చినాయని చెప్పాడు. Then he said, come on, ఇంకా చెప్పు అని అంటున్నాడు పేతురు గారు. you need another, how many more points? 292 points more required. Come on, tell what else you have done. ఇంకా చాలా పాయింట్స్ నీకు కావాలి కాబట్టి ఇంకా నువ్వేం చేసావో చెప్పమని అడుగుతున్నారు. Then frankly he said, you see, to gain these many points, no man it is possible, only God it is possible to reward such so many points. తాను అనుకున్నాడు, ఇన్ని పాయింట్స్ పొందుకోవాలి అంటే ఏ మనిషికి కూడా సాధ్యమయ్యేది కాదు, కేవలం దేవుడు మాత్రమే సహాయం చేయగలడని చెప్పాడు. So that's a fact with every believer. We cannot do anything our own and we cannot fulfill the points as much possible, but once we depend on God, God will help us. కాబట్టి ప్రతి విశ్వాస విషయంలో అదే సరైన సమాధానం. కాబట్టి మనం అన్ని పాయింట్స్ మనం పొందుకోలేము, కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే. Let us leave what all things blocking us and let us fully depend on God. కాబట్టి మనల్ని ఏదైతే అడ్డగిస్తున్నాయో వాటిని మనం పక్కన పెట్టి ప్రభువుని మనము పూర్ణ హృదయంతో మనం అనుసరించుదాం. And in the last verse of that chapter, verse number 30, one statement the Lord Jesus Christ said, the first will be last and the last will be first. 30వ వచనంలో మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. So in God's judgment we cannot say anything. The person who believed today, God saved him. It's an opportunity for everybody to believe in the Lord even today. కాబట్టి ఈరోజు ఇప్పుడు ప్రభువుని అనుసరించిన మనం రక్షింపబడతాము. Those who believed 50 years before also, God reward them and save them. 50 సంవత్సరాల క్రితం కూడా ప్రభువుని అనుసరించిన వారు కూడా రక్షింపబడ్డారు. So for all of us, today is the time to surrender our life to the Lord. అందరికీ కూడా ఇది సరైనటువంటి సమయము యేసు ప్రభువునందు మన విశ్వాసం ఉంచడానికి. May the Lord help us to trust in the Lord for everything. కాబట్టి ప్రతి దానికి కూడా ప్రభు మీద ఆధారపడడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.